తమ మధ్య పెరిగిన పిల్లాడు ఇంత దారుణానికి పాల్పడ్డాడా? చిన్నారి సహస్రను చంపడానికి చేతులలా వచ్చాయని కాలనీ వాసులంతా షాక్ అవుతున్నారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. హత్య కేసు అయితే కలకలం రేపిందనే చెప్పాలి. అయితే ఈ హత్యలో మాత్రము సంజయ్ అనే పేరు అయితే మారిమోగింది. అయితే సంజయ్ అనే వ్యక్తిని మాత్రం ఇక్కడ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీసులు కూడా విచారించారు. ఆ సమయంలో ఇటు ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, లేదంటే సంజయ్ కూడా పోలీసులకి చెప్పింది మాత్రం నేనైతే కాదు అని చెప్పాడు. అయితే సంజయ్ మాత్రం ఈ బిల్డింగ్ మొత్తంలో ఆ రోజు ఇంట్లో ఒక్కడే ఉండడంతో మాత్రం సంజయ్ పై అనుమానం పడి అయితే పోలీసులు అయితే తీసుకెళ్లారు. కానీ మీడియా ముందుకి మాత్రం సంజయ్ ఫ్యామిలీ వచ్చి కూడా ఇదైతే మేము చేయలేదని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో చెప్పారు. ఇప్పుడు మా తాజాగా సంజయ్ సహస్రని చంపింది మాత్రము పక్కన బిల్డింగ్ లో ఒక బాబు అని తెలిసినప్పటి నుంచి అయితే సంజయ్ ఫ్యామిలీ అయితే మండిపడుతుందనే చెప్పాలి. మేము 15 సంవత్సరాలు బట్టి హైదరాబాద్ వచ్చాము. మేము బతుకు చూడుకు వచ్చాం కానీ ఓన్లీ మేము ఒకరు పేకలు కోసేస్తాము, ఒకరు గుంతుకులు కోసేస్తాము, ఒకరు మోసం చేసేస్తామని మనుషులు కామెండి. అయితే సంజయ్ ని ఫస్ట్ ఇంటికి వచ్చి తీసుకెళ్లారు కదా, వెళ్ళినప్పుడు మీరు పోలీస్ వాళ్ళకి అడిగితే వాళ్ళేం చెప్పినారు? అసలు సంజయ్ పేరు బయటికి ఎలా వచ్చింది? సంజీవ్ ఈ బిల్డింగ్ లో జరిగినప్పుడు ఇంటిలో ఉన్నాడు. ఎందుకున్నాడు? డ్యూటీ ఆ రోజు లేదు కాబట్టి ఉన్నాడు. డ్యూటీ ఉంటే పోతాడు. వాళ్ళ పిల్లలు రావు స్కూల్లో చదువుతుండ్రు. ఆ పిల్లలకి బాక్స్ కూడా ఇచ్చి వచ్చిండు. ఇంటిలో ఆ రోజు ఉందానికి ఆయన ఒక్కడే, ఆయనే నేర్చుడు, ఆయనే చేసిండు. ఎట్లా ఉంది? మీరు ఏ భూములకంటే ఎట్లా చెప్తారు? ఆ పేర్లు ఎట్లా చెప్తారు? ఎట్లా తీసుకెళ్తారు? కనీసం వచ్చిండ్రు, సెక్స్ చేసి తీసుకెళ్ళి కనీసం మాకు అసలు ఆయన భార్యకు కూడా తెలియదు తీసుకెళ్ళింది కూడా. అమ్మ నువ్వు కిందకు నాడు, మేము వస్తుంటే మీ ఆయన కూడా వెనక్కి ఆయన వచ్చి తీసుకెళ్ళి రాత్రి 12 గంటలప్పుడు తీసుకెళ్లారండి. సోమవారం రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళారు భార్యకు తెలియకంట. మీ ఆయనతో మేము బయట మాట్లాడుతామమ్మా, నువ్వు ఇంట్లో కూర్చో, ఓనరాల ఇంట్లో కూర్చో అని చెప్పి మరీ తీసుకెళ్లారు మా మరిదిని. మా మరిది న్యాయం మీకు కావాలి? ఏమి న్యాయమా? మా మరిది వచ్చినాక మేము న్యాయం ఏందో చూపిస్తాము. ఇప్పుడు చెప్పము, ఇప్పుడు మేము చెప్పమండి. మా మరిది మా మనిషి మా ముఖం కనబడాలి. ఇప్పుడు మా మరిది కావాలి. మాకు 5 రోజులు మాకు మనిషి కనబడక మా ఆయన్ని కూడా తీసుకెళ్లారు, నన్ను కూడా తీసుకెళ్లారు. మొత్తం అసలు రూమ్కి తీసుకెళ్లి చెకింగ్. ఏం పూజలు చేస్తారు మీరు? మీ మరిది ఏం పని చేస్తాడు? మీ మరిది అంతకుడేనా? మీ మరిది ఏమైనా చేశాడా? అసలు మా ఆయన్ని, నా కొడుకు బీటెక్ చదువుతున్నాడు. నా కొడుకుని నా ఇంటికి అదే మేము ఒక దగ్గర ఉన్నాము, మా మరిదాలు ఒక దగ్గర ఉన్నారు. మా మరిదాలు ఉన్నారు కూడా మా ఇంటికి వచ్చి మొత్తం మా ఇంట్లో సామాన్ కూడా మా మరిది చేశాడు. మా మరిది మీద అనుమానం వచ్చింది. మా మరిది ఇంట్లో మొత్తం తిరిగేసేసారు సామాన్ అంతా. మళ్ళీ మా ఇంటికి వచ్చి కూడా మా ఇంట్లో కూడా మొత్తం తిరిగేసేసారు బట్టల నుంచి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అది ఎంతవరకు కరెక్ట్? సంజయ్ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం మీడియా అంటేనే ఎంతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుందని చెప్పాలి. అయితే గత 5 రోజుల నుంచి మాత్రం సంజయ్ పేరు మోగిపోవడంతో మాత్రం అసలు సంజయ్ నేరస్తుడు కాదని చెప్పినప్పటికీ కూడా ఇంకా సంజయ్ పేరు బయటికి పెట్టడం, అయితే సంజయ్ ని అర్ధరాత్రి వచ్చి పోలీసులు తీసుకుపోవడంతో మాత్రము ఆ సంజయ్ ఫ్యామిలీకి 2 చిన్న ఆడపిల్లలు ఉన్నారు. సంజయ్ అలాంటి వాడు కాదు అని చెప్పి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. అయితే సంజయ్ ఏదైతే ఇప్పుడు నేరస్తుడు అని చెప్పి ఒక అబ్బాయిని బయటకు వచ్చిన తర్వాత సంజయ్ ని ఇంకా ఇప్పటి వరకు కూడా పిఎస్ నుంచి అయితే రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇంకొక యాక్షన్ తీసుకోబోతున్నారు. ఆ యాక్షన్ ఎట్లా ఉంటుంది కూడా వాళ్ళైతే ఇప్పుడు చెప్పలేకపోతున్నారనే చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సిద్ధుతో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.